హాయ్ అండి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరగనుంది. ఇప్పటికే శనివారం నాటి ఎపిసోడ్‌లో రాము రాథోడ్ స్వయంగా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆదివారం నాటి ఎపిసోడ్‌లో మరో ఎలిమినేషన్ జరగనుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం భరణి లేదా సాయి శ్రీనివాస్ ఇద్దరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఎపిసోడ్‌లో బిగ్ బాస్ విన్నర్ ఎవరనే ప్రశ్న హౌస్‌మేట్స్‌కి ఇచ్చారు నాగార్జున. మొదటి నుంచి టాప్ 5 కంటెస్టెంట్‌లో తనూజ, ఇమాన్యుయల్, కళ్యాణ్ పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన ప్రోమోలో సరిగ్గా ఇదే ప్రశ్న అడిగారు నాగార్జున. హౌస్‌మేట్ లో ట్రోఫీకి దగ్గరగా ఎవరు వెళ్తున్నారు, ఎగ్జిట్ కి ఎవరు వెళ్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పాలని నాగార్జున చెప్పారు. ముందుగా సుమన్ శెట్టి అయితే ఇమాన్యుయల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని, ఎందుకంటే అతడి ఎఫెక్ట్ క్లారిటీగా కనబడుతుందని అన్నాడు. ఇక శ్రీనివాస్ ఎగ్జిట్ గా దగ్గరగా ఉన్నాడని, టాస్క్ ఏం సరిగా ఆడలేకపోతున్నాడని చెప్పాడు. అలాగే కళ్యాణ్ వచ్చేసి తనుజ విన్నర్ అని, భరణ్ ఎగ్జిట్ గా దగ్గరగా ఉన్నాడని చెప్పాడు. ఇక భరణ్ వచ్చి ఎము దగ్గరగా ఉన్నాడని, బిగ్ బాస్ హౌస్ లో ఒక ప్లేయర్ ఎలా ఉండాలో గేమ్ పరంగా అంటే తనకు ఇమాన్యుయల్ అంటే బెస్ట్ అనిపిస్తుంది అన్నాడు భరణి. తర్వాత సాయి శ్రీనివాస్ వచ్చి తనుజ విన్నర్, భరణ్ ఎగ్జిట్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సంజన డిమాండ్ పవన్ టఫ్ కాంపిటీషన్ అని, గౌరవ్ అదొకటి మార్చుకుంటే గేమ్ లో ఎక్కువ కాలం ఉంటాడని చెప్పింది. ఇక దివి వచ్చేసి ఇమ్ము విన్నర్ అని, గౌరవ్ ఎగ్జిట్ అని చెప్పింది. గౌరవ్ ఏది సరిగ్గా అర్థం చేసుకోవడం దివ్య చెప్పడంతో, ఆమె పర్సనల్ రీజన్ అని గౌరవ్ చెప్పడంతో నాగార్జున తన క్లాస్ తీసుకున్నాడు. ఏది ఏమైనప్పటికీ టాప్ 2 లో మాత్రం ఇమాన్యుయల్ అండ్ తనూజ అయితే పక్కా ఉంటారని అనిపిస్తుంది. టాప్ 5 అయితే 100% కన్ఫర్మ్. టాప్ 2 లో వీళ్ళిద్దరు అయితే ఛాన్స్ ఉంది. వీళ్ళిద్దరిలో ఒకరైతే విన్నర్ అవ్వచ్చు, రన్నర్ అప్ కూడా ఇంకోరు ఉండొచ్చు. సో నాకైతే అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎవరు విన్ అవుతారు, ఎవరు రన్నర్ అప్ అవుతారు, ఎందుకంటే ఆఫ్ సీజన్ అయిపోయింది కాబట్టి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.